అంబేద్కర్ గారు ఇండియాలో లేని సమయంలో ఇండియా ఎలా ఉండేది, అంబేద్కర్ గారి రాజ్యాంగం వల్ల ఏం చేంజ్ అయిందో చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎస్సీ ఎస్టీ మైనారిటీ కిడ్స్ కి స్కూల్లోకి ఎంట్రీ ఉండేది కాదు. ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు అంటరాని వాళ్ళని ముద్ర వేశారు. అప్పుడులో ఉమెన్స్ కి టెంపుల్ లోకి ఎంట్రీ ఉండేది కాదు, మరియు మాట్లాడే హక్కు కూడా ఉండేది కాదు. పేదవాళ్ళని కొట్టి చంపేసినా సరే అడిగే రైట్స్ ఎవరికి ఉండేవి కాదు. అప్పుడే పుట్టాడు ఒక వ్యక్తి మధ్యప్రదేశ్ మా దళిత కేస్ట్ లో. ఆ పుట్టికతో మొత్తం ఇండియానే చేంజ్ అయిపోయింది. అతను చేసిన ఉద్యమంలో ఎన్నో కోట్ల మంది ప్రజలకు ఫ్రీడమ్ ఇచ్చింది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల ఈ రోజు ఇండియాలో స్కూల్లో అందరూ సమానంగా చదువుకుంటున్నారు, మరియు అందరూ సమానంగా మాట్లాడే రైట్స్ కూడా వచ్చాయి. ఇంతకు ముందు ఎవరైతే ఉమెన్స్ కి మాట్లాడే రైట్స్ లేవన్నారో ఇప్పుడు అదే ఉమెన్స్ పాలిటిక్స్ లో రూల్ చేస్తున్నారు. ఏ వర్క్ చేసినా సరే 8 hours కంటే ఎక్కువగా ఉండకూడదని చెప్పింది కూడా అంబేద్కర్ గారే. ఇంకా ఆడవాళ్ళకి మనతో పాటు శాలరీ సమానంగా ఉండాలని చెప్పింది కూడా అంబేద్కర్ గారే. అంబేద్కర్ గారు ఇక్కడ రిలీజన్ మరియు క్యాస్ట్ గురించి చెప్పలేదు, మనతో పాటు అందరికి సమానంగా బతికే హక్కు ఉందని చెప్పారు. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.